విద్యుత్ ఉద్యోగుల సమ్మె అయితే అనివార్యమైంది. మొన్న వాస్తవంగా చేయాల్సి ఉంది సమ్మె, మొన్న నైట్ నుంచి అన్నారు. అయితే ఏదైతే వాళ్ళకి సంబంధించి ఉద్యోగుల రెగ్యులరైజేషన్, అట్లాగే వాళ్ళకి సంబంధించిన బకాయిల చెల్లింపులు, ఈ సమస్యల్లో ఏ సమస్యకి పరిష్కారానికి ముందుకు రావట్లేదు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ గా ఉన్నటువంటి వాళ్ళని సంస్థలకు తీసుకురావాలన్నటువంటిది అమలు జరగట్లేదు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేయాలనుకుంటే మొన్న ఇప్పుడు చర్చించడం కొంత ఇబ్బంది ఉంది. నరేంద్ర మోడీ గారి ప్రోగ్రాం ఉంది కదా, అది అయ్యేదాకా ఆగమన్నారు. ఆగారు ఈ 2 రోజులు. ఇవాళ జేఏసీ డెడ్ లైన్ ఇచ్చింది. ఇవాళ చర్చలు, జేఏసీతో జరిగినటువంటి చర్చలు విఫలమైంది. దాంతో ఇక సమ్మెకి వెళ్లటానికి విద్యుత్ ఉద్యోగులు సిద్ధపడ్డారు. ఇప్పటికే ఎవరైతే పిహెచ్సి డాక్టర్లు ఓ పక్కన సమ్మె చేస్తున్నారు, వాళ్ళకి నేను నోటీస్ కూడా ఇచ్చారు. మీరు సమ్మె విరమించి తక్షణం గనక విధుల్లోకి హాజరు కాకపోతే చర్య తీసుకోవాల్సి వస్తుందని, తక్షణం మీ ప్రాంతాల్లో ఉన్నట్టు మీ పిహెచ్సిల దగ్గరికి వెళ్ళిపోండి అని వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఇంకొక వైపుని చూస్తే 108 వ్యవహారాలకు సంబంధించిన క్వశ్చన్స్ వరకే ఉన్నాయి. వాళ్ళు ఏ అజిటేషన్ కి వెళ్లలేదు. అయితే ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు అయితే ఆల్రెడీ సమ్మెకి వెళ్లారు. ఇప్పుడు సమ్మె కొనసాగుతోంది. పేదలకు సంబంధించి ఈ 2 చోట్ల, అంటే పిహెచ్సిలో కష్టాలు ఉన్నాయి, అటు కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు విద్యుత్ ఉద్యోగులు సమ్మెకి, మొన్న టీచర్లు కావచ్చు, ఇతర యాజిటేషన్ జరిగింది. బట్ ఇప్పుడు సమ్మెకి వెళ్తున్నారు విద్యుత్ ఉద్యోగులు. ఇది ఒక పెద్ద సంచలనాత్మకమైనటువంటి అంశం. దీనివల్ల ఎట్లాంటి ఇబ్బందులు అవుతాయి, అసలు ఏం ప్రత్యామ్నాయం ఆలోచించారు, ఏం పరిష్కారాలు ఆలోచించారు అన్నటువంటి చూడాల్సి ఉంది.